పెద్ది సినిమాకి సంబంధించి రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా గ్లిమ్స్ రిలీజ్ చేశారు. దాంట్లో రామ్ చరణ్ గారిని చూస్తుంటే హనుమంతుడిలానే ఉంది అని మనం నిన్న ఒక వీడియో చేసుకున్నాం. మనకే కాదు, ఎగ్జాక్ట్గా ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో అయితే రామ్ చరణ్ గారు చూసి ఊగిపోతున్నారట. నిన్న శ్రీరామనవమి కావటం, ఈ గ్లిమ్స్ చూడటం అందరికీ కూడా ఆ హనుమంతుడినే రామ్ చరణ్ గారి రూపంలో చూసినట్టు ఉందని చాలామంది మాట్లాడుకుంటున్నారట. కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు అయితే ఈ సినిమాని మేము చేస్తాం డిస్ట్రిబ్యూటింగ్ అని చెప్పి పోటీ పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంత వైబ్ క్రియేట్ చేసింది నిన్న రిలీజ్ చేసినటువంటి గ్లిమ్స్. నిన్న ఆ రిలీజ్ అయినటువంటి గ్లిమ్స్తో దక్షిణాదిలో ఒక ప్రకంపనలే సృష్టించుకుంటున్నాయట పెద్ద సినిమాతో. ఎందుకంటే ఆ సినిమా ఎలాంటి అంచనాలకు మించి వెళ్ళబోతుంది అనేటువంటి సంకేతాలు నిన్న రిలీజ్ అయినటువంటి ఆ గ్లిమ్స్తోనే, రామ్ చరణ్ గారి కట్అవుట్తోనే అర్థమైపోయిందట. అందుకనే అనేక డిస్ట్రిబ్యూషన్ సంస్థలు ఇప్పుడు పెద్ద సినిమాకి భారీ మొత్తంలో ఇచ్చి మేము డిస్ట్రిబ్యూట్ చేస్తామని ముందుకు వస్తున్నాయట. దాంట్లో రీసెంట్గా వచ్చినటువంటి దురంధర్ గురించి మనకు తెలుసు. ఎలాంటి గ్రాండ్ రిలీజ్ చేసి ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి ఎలాంటి కలెక్షన్స్ రాబట్టుకున్నాయో మనందరికీ తెలుసు. ఆ నిర్మాణ సంస్థ ఇప్పుడు పెద్దికి సంబంధించి వాళ్ళు నార్త్లో రిలీజ్ చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చారట. మాకివ్వండి, దురంధర్ని ఏ రేంజ్లో అయితే మేము ప్రొడ్యూస్ చేసి చూపించాము అని చెప్పి జియో సినిమాస్ ఈరోజు పెద్ద సినిమాకి ఒక మంచి ఆఫర్ ఇచ్చాయట. డెఫినెట్గా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతుంది, ఎటువంటి డౌట్ లేదు. మాకు ఆ గ్లిమ్స్ చూస్తేనే అర్థమైపోయింది. రామ్ చరణ్ గారి ఆ స్టైల్ ఆఫ్ యాక్షన్ కావచ్చు, ఆయన కష్టపడినటువంటి తత్వం కావచ్చు, ఈ స్టోరీ కావచ్చు, ఇవన్నీ కూడా మీరు ఆ గ్లిమ్స్లోనే ఇప్పటికీ ఆ చికిరి సాంగ్ కావచ్చు, రై రై రారా సాంగ్ కావచ్చు, ఎలా వెళ్ళిపోయాయో మనకు తెలుసు. అలాంటిది ఇప్పుడు ఈ గ్లిమ్స్తో నార్త్ ఇండియా అంతా కూడా ఫిదా అయిపోయింది. ఎస్పెషల్లీ డిస్ట్రిబ్యూటర్లు, చాలామంది ప్రొడ్యూసర్లు కూడా క్యూ కడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మేము చేస్తామని. సో భారీ మొత్తంలోనే ఇప్పుడు ఈ సినిమా బిజినెస్ జరగబోతుంది అనటానికి నిన్న రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా రిలీజ్ అయినటువంటి ఆ గ్లిమ్సే నిదర్శనంగా ఈరోజు ఎంతోమంది పోటీ పడటం మనం చూడొచ్చు. సో డెఫినెట్గా ఈ సినిమాని ఒక రేంజ్లో రిలీజ్ చేయడానికి ఇండియా మొత్తం పోటీ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. డెఫినెట్గా నేను నిన్న చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, దంగల్ సినిమాని ఇప్పటి వరకు ఏ సినిమా కొట్టలేదు. బట్ దురంధర్ కొడతదని చాలా ఎక్స్పెక్ట్ చేశారు. అది కూడా దాదాపు 1500 కోట్ల దగ్గర ఆగింది. మరి 2 కూడా ఏమన్నా కొడతదో లేదో ఇంకా మనం చూడాలి. కానీ ఆ సత్తా రామ్ చరణ్ గారి ఆ దంగల్ పైలవాన్ని కొట్టడానికి ఈ పెద్ద పైలవానే కరెక్ట్ సిద్ధం అనేటువంటి సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. అంత పాజిటివ్ వైబ్, అంత యాక్షన్ సీన్స్ అవన్నీ కూడా ఇప్పుడు ఈ సినిమాలో పెద్దిలో అటు బుచ్చిబాబు గారి డైరెక్షన్లో, ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్లో మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో డెఫినెట్గా ఈసారి రామ్ చరణ్ గారు ఏలటం అంటే ఏంటో చూపిస్తాడు.